అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మైక్ పట్టుకోవటం ఎంత తప్పులుంటే క్షమించాలి. ముందుగా వెంకటేశ్వరరావు సార్కి ఇంత టైం వెచ్చించినందుకు చాలా కృతజ్ఞతలు సార్ నీకు. అలాగే డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్స్ గారు చాలామంది వచ్చారు, అందరికీ చాలా కృతజ్ఞత సార్, మీరు ఎంత ఎంకరేజ్ చేసినందుకు నాకు. అలాగే ఫస్ట్ చెప్పుకోవాల్సింది నేను పద్మనాభరెడ్డి గారి గురించి. ఆయన మాకు టెక్నికల్గా ప్రతిదీ చాలా హెల్ప్ చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి మాకు పెట్టారనమాట. అందుకే మేము చాలా ఈజీగా చేయగలిగాం సినిమా. అలాగే మన ప్రేమరాజ్ గారు, ఇంకా చెప్పాల్సిన పని లేదు. ప్రేమరాజ్ గారు అసలు ఎలా రాశారంటే మామూలుగా రాయలేదు, డైలాగులు కూడా టీజర్లో కూడా ఉంటాయి చూడండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా డిఓపి గారు కూడా చాలా బాగా చేశారు, మేము ఇచ్చిన ఎక్విప్మెంట్స్ని బాగా చూపించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ కూడా మామూలుగా చేయలేదు అసలు. టీజర్లో చూడండి ఒకసారి, దానికంటే బాగా చేస్తున్నాను. నేను సినిమా కూడా చూశాను ఆల్రెడీ. అలాగే ఇంకా మా శాండీ హీరోయిన్ చాలా చక్కగా చేస్తుంది, ఫ్యూచర్లో పెద్ద హీరోయిన్ అవుతుంది గ్యారంటీగా. అలాగే మా నరేష్, రణధీర్, మా ఫైట్ మాస్టర్ అఖిల్, అశోక్, మల్యన్న, అందరికీ సో మచ్ చాలా బాగా చేశారు అందరూ. అలాగే ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది డైరెక్టర్ గారి గురించి. డైరెక్టర్ గారికి నాకు 5 years జర్నీ, మాకు కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఏదో సినిమా చేద్దాం అనుకుంటున్నాం, కరెక్ట్ స్టోరీ దొరికిన దాకా వెయిట్ చేసాము. ఇప్పుడు 5 years నుంచి మంచి స్టోరీ దొరికింది, ప్లస్ మంచి యూత్ నాది. నా టీం మొత్తం టెక్నికల్గా కానీ యాక్టర్స్ కానీ అంతా యూతే, అంతా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకున్నారు. చాలా సింపుల్గా సరదాగా చేసేసాను సినిమాని. డైరెక్టర్ గారు నాకు చెప్పిన దానికంటే ఎక్కువ చేసి చూపించారు. మీకు రేపు సినిమా చూసినాక 100% మీకు నచ్చుతుంది సినిమా. మాకు డైరెక్టర్గానే కాదు, మాకు పర్సనల్గా కూడా చాలా స్నేహితుడు అతను రంగు సినిమా చూసినాక అప్పటి నుంచి మా ఇద్దరు జర్నీ జరుగుతుంది. ఏదో ఒక రోజు తీస్తా అనుకున్నాం, మంచి స్టోరీ దొరికింది కాబట్టి ఇప్పుడు తీయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, అందరికీ వచ్చినందుకు, ఇక్కడ విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్.